హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పినా కదా, నెక్స్ట్ వ్లాగ్లో వచ్చేసి ఒక ఫ్యామిలీ ట్రిప్ మీద పోతున్నాము అని చెప్పేసి. ఎక్కడికి పోతున్నాము అంటే యాదగిరిగుట్టకి అయితే వెళ్తున్నాము. సో కొత్త గుడి కట్టిన తర్వాత ఇంతవరకు ఎప్పుడు పోలేదు, ఫస్ట్ టైం పోతున్నాము. చూడాలి ఎట్టుంటుంది ఏం కదా అని చెప్పేసి. సో ఇప్పుడు లెట్స్ గో టు యాదగిరిగుట్ట. స్పైడర్ గాడు వస్తలేడు, వీడినే ఉంటాడు. కొంచెం హాయ్ చెప్పు. వస్తలేడా? నీకేందట అన్న చూర ఎట్లా చెప్తున్నా? హాయ్ చెప్పు. నువ్వు హాయ్ చెప్పు నీహా గిటు. వీడాటే ఏందట్రా నీకే ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నా. పర్మిషన్ అయితే వచ్చేసింది, ఇప్పుడు మనం పోవచ్చు. ఇక ఏమైంది కూడా కొడుక తెచ్చుకుంటున్నా. కారుకు ఒక్కరు కాదు డ్రైవర్లు, ముగ్గురు డ్రైవర్లు. ఎవరు పోతుర్రా? ఓకే. యాదగిరిగుట్ట వచ్చేసి గాయస్ మా విలేజ్ నుంచి 77 కిలోమీటర్స్ అయితే ఉన్నది. నాకు తెలిసి యాదగిరిగుట్ట అంటే చాలా మంది తెలిసి ఉంటుంది. కుమ్రవెల్లి కొండగట్టు అని చెప్తే వ్లాగ్లలో చాలా మంది తెలియదు అని కామెంట్ చేశారు. సో ఇక్కడ నుంచి 77 కిలోమీటర్లు ఉన్నది. 3 రోజులు అయ్యా గాయస్ మా కోహిలిగాడ పోదాం అని ఎగరబట్టి 3 కిలోమీటర్లు కూడా రాలేదు. చింపు అంటున్నాడు, వీడు ఆడుతాడు. హాయ్ చెప్. పండుకొని లేచిండు. హాయ్ చెప్. హాయ్ చెప్పే నీయాలి చెప్తలేడు. మన దారి మధ్యలో మనం 24 hours ట్యాంక్ పైన క్యాంపింగ్ చేసినాం కదా, అది వచ్చింది. కాకపోతే ఇలా కనబడతలేదు, చిన్న కనబడేది పోయింది. దించరా అద్దం, దించరా అద్దం. కనబడ్డది. ఇక్కడ నుంచి గాయస్ దగ్గర 17 కిలోమీటర్స్ అవుతున్నది. మనం ఉన్న ఊరేంటిది? తుర్కపల్లినా? తుర్కపల్లి దాకానైతే వచ్చినాము. ఇక్కడ దాకా రాగానే ఇక స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ గుట్టలు. దర్శనము రాత్రి కూడా అవుతుందట. సో ఈ రోజే గుండ్లు దర్శనం అయిపోతుంది. గుండ్ల లెవెల్కి అంటే మా కోహిల్ గానికి, నిహాల్ గానికి. సో ఇప్పుడు ఇంకా 17 కిలోమీటర్లు ఉన్నది ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట. గుడి వచ్చేసి దగ్గర ఒక 5 కిలోమీటర్స్ దూరం ఉన్నట్టుంది. అయినా సరే ఇక్కడ నుంచి కనబడుతుంది. స్పాట్ చేసిండు. ఇప్పుడు ఈ కెమెరాలో కనిపిస్తుంది లేదా, మన సామ్సంగ్ ఒకసారి జూమ్ చేస్తుందాం, కనబడుతుందా లేదా? గుడి కనబడుతుందా? మొక్కు చేజ మొక్కు. కార్ కిందనే పెట్టి ఆటోలన్నా వేరే వెహికల్లో పోతాం అనుకుంటే 50 రూపాయలు ఇక్కడ పార్కింగ్ ఛార్జ్ ఇచ్చేసి కార్ కింద పెట్టి వెళ్ళొచ్చు. లేదు మన కార్లోనే పైకి పోవామనుకుంటే 500 టికెట్ తీసుకొని గుట్ట మీద దాకా మన వెహికల్ అనే పోవచ్చు. ఇంకోటి పైన గుండ్లు వేసుకుని లేదు, కళ్యాణ కట్ట కిందనే అన్నమాట. ఇవన్నీ ఏంది అసలు? గుండ్లు వేయించుకోవడానికి షటిల్ రా, షాప్ పెట్టుకోవడానికి జాతరా గవిగా ఆట బొమ్మలకి ఇంతగానం. ఎంతైనా గుట్ట మీదనే గుండె వేయించుకుంటే దేవుని దగ్గర వేయించుకున్నట్టుగా ఉంటుండే. ఏడ బోర్డు లేదు, ఏడ డైరెక్షన్ లేదు కళ్యాణ కట్టకు. పూర్ మెయింటెనెన్స్. చూద్దాం ఇంకెంతసేపు తిరుగుదాము మరి. దగ్గర ఒక 20 minutes, ½ an hour అయితే తిరిగినాం కళ్యాణ కట్ట అని దేవుడుకుంటా. ఫైనల్ గా వెహికల్ పార్కింగ్ కనబడుతున్నాయి కానీ కళ్యాణ కట్ట అనే పేరు అయితే కనబడతలేదు ఇక్కడ. ఇప్పటికీ గడ బస్ స్టాండ్ లో రాసి ఉంది కళ్యాణ కట్ట ఇటు సైడ్ అని చెప్పేసి. ఇగో ఇక్కడ ఉంది ఒక బోర్డు. మీరు బస్ స్టాండ్కి వచ్చినట్టయితే డైరెక్ట్ బస్ స్టాండ్ పక్కనే ఉంది కళ్యాణ కట్ట. ఇక్కడనే స్నానాలు చేసుకొని ఇక్కడనే వెళ్ళిపోవడం. అరే ఈయనే ఉన్నారా కొనుక్కునేటి అన్ని కోయిలుగా.
పోయేటోడు ఉంటాయి వాళ్ళ కోసం ఎన్ని పెట్టిరు అన్నట్టు ఇవన్నీ దుకాణాలు. ఎటు పోతానవే ఎగవాడు రుక్కుతాండు అవిటిని చూసి. మొన్నటి నుంచి మురుకుతా ఉన్నాడు గుండు గుండు అని. ఫైనల్గా అయిపోయింది. ఇటుడు గుండ్లు కంప్లీట్ అయిపోయినాయి, స్నానాలు అయిపోయినాయి. ఇప్పుడైతే దర్శనానికి అయితే పోతున్నాము. పెద్దోడు ఏం ఎడవలే కానీ ఇప్పుడు బాగా ఏడ్చిండు. అరే ఎట్లా ఏడ్చిండ్రా తమ్ముడు? బొమ్మలు స్టార్ట్. పొంగ అనుకుందాం. నీకు ఏది కావాలంటే పొంగ మీరుంటే మీద ఇప్పుడు మనం పైకి పోతున్నాం గుడికి. 500 రూపీస్ టికెట్ అయితే తీసుకోర్రు. కాకపోతే షాకింగ్ ఏంటంటే ఆన్లైన్ పేమెంట్ లేదట, ఓన్లీ క్యాష్ పేమెంట్ అంట. అట్లా ఎందుకో అర్థం కాదు. ఇక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్ ఏమో డిజిటల్ ఇండియా అని ఆన్లైన్ పేమెంట్స్ని ఎంకరేజ్ చేస్తుంది. మన స్టేట్ గవర్నమెంట్ ఏమో ఓన్లీ క్యాష్ అట. ఇదేం రావు బండయో. ఓం నమో నారాయణాయ లక్ష్మీ నరసింహ స్వామి. స్వామి దర్శనం అయితే గాయస్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఫోన్ అలవ్ లేకుంటే కిందికి పోయి ఫోన్ తీసుకొని మళ్ళీ మీదకి వచ్చినాము. గుడి లోపల అలవ్ లేదు, బయట అందరూ ఫోన్ పట్టుకొని తిరుగుతున్నాం. ఎట్లా అనిపించింది దర్శనం? సూపర్, బాగుంది, చాలా బాగుంది. సో దేవుని అయితే బయట ఊరేగింపు తీసుకుపోతుర్రు, బాగుంది. ఫోన్లో అంత ప్రాపర్గా వస్తలేదని చెప్పేసి ఒక ఫోటో అయితే దిగినాము. దాన్ని ప్రింట్ తీసుకొని పోతున్నాం. కొండగట్టు కాడ ఎప్పుడు దిగుతాం కదా, సో అట్నే ఇప్పుడు యాదగిరిగుట్ట కోసం ఒక ఫోటో అయితే దిగినాం. ప్రింట్ అవుతుంది. ఫోటో వచ్చేసి ఇది ఎట్లుందో కామెంట్ అయితే మొత్తం మా ఫుల్ ఫ్యామిలీ ఫోటో ఇది. విజయనగరం చుట్టూ లేకుండా అని కూడా దొరకని వద్దు మేము. సో దర్శనం వచ్చేసి గాయస్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. మళ్ళీ ఎన్ని రోజులకు వస్తాము యాదగిరిగుట్ట. సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడన్నా రూమ్ తీసుకొని నైట్ నిద్ర అయితే వేస్తున్నాము. నైట్ నిద్ర వేస్తామని చెప్పినా కదా, ఇక్కడ మన టెంపుల్ ముందే ఒకటి హోటల్ అయితే ఉందన్నమాట. దీని పేరు వచ్చేసి హరిత హోటల్ యాదగిరిగుట్ట అన్నది. దీంట్లో అయితే 2 రూమ్స్ తీసుకున్నాం. నైట్ ఇక్కడనే స్టే చేస్తున్నాము. రేపు ఇక్కడ నుంచి సురేంద్రపురి పోయి అక్కడ చూసి ఆ తర్వాత దర్శనం చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి అయితే వెళ్తాము. ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ మీరు చూడొచ్చు ఎట్లా కనబడుతుందో. ఎట్లుందిరా కోహి? వావ్ అను కదా జేజా. మస్తు కనబడుతుంది. కార్ అయితే గాయస్ ఇక్కడ పార్క్ చేసినాం. ఇప్పుడు పోయిగా డిన్నర్ చేయాలి. చూద్దామా అటం వల్ల చేద్దామా? పడతావు, డోర్ తీయగానే పడతావు. దిస్ ఈజ్ అవర్ రూమ్. లైట్ కనట్లేదా? ఎందుకు? ఒక్కరోజు ఇన్ని సామాన్లు. గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు వచ్చేసి Day 2 ఇన్ యాదగిరిగుట్ట. ఎర్లీ మార్నింగ్ లేచి అందరం స్నానం చేసినాం. మళ్ళీ ఒకసారి దర్శనానికి అయితే పోతున్నాం. ఇక్కడ నుంచి వ్యూ మీరు చూడవచ్చు ఎట్లా కనబడుతుందో. ఎర్లీ మార్నింగ్ టెంపుల్ వ్యూ అలా కనబడుతుంది. కారా మళ్ళీ వచ్చేసి ఇంకొకసారి దర్శనానికి వెళ్తున్నాం. దర్శనం చేసుకున్న తర్వాత నేను మీకు చెప్పినట్లుగా సురేంద్రపురి అవన్నీ తిరుగుతుంది. యాక్చువల్లీ రూమ్స్ వచ్చేసి ఇలా తీసుకుందాం అనుకున్నాము. కాకపోతే అక్కడ దాకా పోకముందుకే ఈ హోటల్ కనబడతా ఇలా తీసుకున్నాం. ఇక దిస్ వన్. నెక్స్ట్ డే దర్శనానికి అయితే గాయ స్టార్ట్ అయిపోయినాం. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ చేసాం, తర్వాత పోదాం అనుకున్నాము. కాకపోతే బయట బ్రేక్ఫాస్ట్ చేద్దామంటారు మా వాళ్ళు. ఇక్కడ నుంచి వ్యూ అయితే మస్తు కనబడుతుంది.
దర్శనం గాయస్ మార్నింగ్ కూడా కంప్లీట్ అయింది. కంపేర్టివ్లీ నిన్నటి కంటే ఈరోజు కొద్దిగా లేట్ అయింది. ఎర్లీ మార్నింగ్ అయ్యే వరకు మనం రాత్రి స్టే చేసిన హోటల్ ఇదే. వెళ్తూ వెళ్తూ గైస్ మధ్యలో స్వర్ణగిరికి అయితే వచ్చినాము. ఇక్కడ కొత్త టెంపుల్ కట్టారు కదా, సో ఇంతవరకు రాలేదు. ఫస్ట్ టైం విజిట్ చేసి పోదాం అన్నట్టు ఇక్కడికి అయితే వచ్చినాము. ఇక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ ఇంటికి అయితే వెళ్తాము. టెంపుల్ రోడ్ నుంచి మస్తు దూరం ఉన్నది, కాకపోతే ఇక్కడ రోడే లేదు. టెంపుల్ వచ్చేసి ఇక్కడ సైడ్ అవుతుంది. ఇక దర్శనం అయితే గైస్ కంప్లీట్ అయింది. ఇక్కడ వాటర్ విగ్రహం ఉంటుంది, అది చూద్దాం లోపల. స్పెషల్ గా ఈ గుడి ఏదైతే ఉందో ఈ వ్యూ చూడనీకే ఇక్కడికైతే వచ్చినాము. ఇది ఇన్స్టాగ్రామ్ రీల్లా యూట్యూబ్ లో అక్కడ ఇక్కడ బాగా చూసినాం అన్నట్టు. సో రియల్ గా మీకు వచ్చినాం. ఇది అలా మొత్తం కాయిన్సే ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి కావచ్చు. మొత్తం కాయిన్స్.